ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పదే పదే ప్రతి బహిరంగ సభలోనూ ప్రతి మీటింగ్లోనూ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సరెండర్ అయిపోయారు, చేతులు ఎత్తేశారు, కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు, ప్రత్యేక హోదా పైన ఎందుకు ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం లేదు వంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తూ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారన్న ప్రచారం చేయడం ద్వారా కొన్ని వర్గాల ఓట్లను తిరిగి కాంగ్రెస్ పార్టీకి రప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అయితే ఈ వాదనను కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తూ రాలేదు. అయితే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను షర్మిల కావచ్చు, ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటే ప్రజలకే నష్టం, రేవంత్ రెడ్డి చెప్పిన మాట. ఘర్షణాత్మక వైఖరితో ఉంటే అభివృద్ధి వెనుకబడుతుంది. మా వైపు నుంచి ఎటువంటి భేషజాలు లేవు. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్న లాంటి వారు. గుజరాత్లో తెలంగాణ అభివృద్ధి చేసేందుకు మీ సహకారం కావాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఘర్షణాత్మక వాతావరణం పెట్టుకుంటే ప్రజలకే నష్టం, గొడవ పెట్టుకుంటే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మామూలు ఇతర ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, బీజేపీతో మేమే నేరుగా ఢీ కొడుతున్నాం దేశవ్యాప్తంగా అంటున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీతో, బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సిందే అని అంటున్నారు. మరి ఇదే సూత్రం ఏపీలో కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక ఏపీ తెలంగాణనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ప్రజల మద్దతు ఆ స్థాయిలో ఉంది. ఇండివిజువల్గా నరేంద్ర మోడీ వేరు, ప్రధానిగా ఆయనకు అఖండ మెజారిటీతో దేశ ప్రజలంతా పట్టం కడుతున్నప్పుడు ఆయన నిర్ణయాలకు ఎదురు లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆవేశపడి ఆయనకు ఎదురెళ్తే 2019లో చంద్రబాబు నాయుడు జరిగినట్టు జరగవచ్చు. వాళ్ళు మోడీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, తమకు ఎదురు తిరిగిన వారిపైన కక్ష సాధింపు కూడా దిగుతారన్న ఇది కూడా ఉంది. కాబట్టి రాష్ట్రాలకు డబ్బులు, ఆర్థికమైన విషయాల్లో ఆంక్షలు విధించడం, ఒత్తిడి చేయడం లాంటివి చేస్తే రాష్ట్రాల్లో పరిపాలన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చిన వాళ్ళు షర్మిల కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర విపక్షాలు కావచ్చు, వాళ్ళంతా ఏంటంటే నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి గొడవ పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడికి 2009లో 2019లో ఎలాంటి ఇబ్బందులు అయ్యాయో అలాంటి ఇబ్బందులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎదురవ్వాలి, అతను దెబ్బతినాలి, మనం సంతోషించాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయి, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలంటే అంశాలపైన జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసినా, మరో చేసినా కూడా నరేంద్ర మోడీకి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, వారి ఇష్టం ఉంటే తప్పించి ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి ఏది చేసే పరిస్థితి లేదు. ఇది రియాలిటీ.